ఉన్నట్లయితే ఎర్రచందనం గురించి రాసింది. ఏం రాస్తుంది ఎర్రచందనం గురించి అంటే, గత 5 ఏళ్లలో స్మగ్లర్దే రాజ్యమని, ఎర్రచందనాన్ని యథేచ్ఛగా స్మగ్లింగ్ చేశారనేటువంటిది కట్టుకథనాలు వండి వారించింది. ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం పూర్తిగా ప్రతిరోజు ఈ కూటమి పాలనలోనే స్మగ్లింగ్ జరుగుతుంది. ఎక్కడా కూడాను ఈ 6 నెలల కూటమి ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే ఎక్కడా దాని మీద నియంత్రణ లేదు, ఎక్కడా చెక్ పోస్టులు లేవు. యథేచ్ఛగా ఎర్రచందనం అనేది స్మగ్లింగ్ జరుగుతుంది. దాన్ని కప్పిపుచ్చడానికి గత ప్రభుత్వం మీద, అంటే మా ప్రభుత్వం మీద, జగన్ గారి మీద, అదేవిధంగా మంత్రులుగా పనిచేసినటువంటి అటవీ శాఖ మంత్రిగా చేసినటువంటి పెద్దిరెడ్డి గారి మీద పుంకాలుగా వార్తలు రాస్తూ వండి వారిస్తున్నారు. ఒక్కటి చూస్తున్నాం, సరే మీరు రాశారు పెద్దిరెడ్డి గారి మీద, అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన యథేచ్ఛగా చేశారు, అది ఇది అంటున్నారు కదా. మీ హయాంలో ఎలా జరిగింది, మా హయాంలో ఎలా జరిగింది అనేటువంటిది ఒక్కసారి ప్రజలు కానీ మీరు కానీ గమనించినట్లయితే, ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీకు ముందర, అంటే 2014-19 మీ ప్రభుత్వ అధికారంకు ముందర కూడాను అటవీ శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు వైఎస్ఆర్ గారి హయాంలో. తర్వాత కూడాను లాస్ట్ చివరిలో ఈ యొక్క 2019-24 మధ్యలో ఆయన అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరు కూడా ఆలోచన చేయని విధంగా ఈ యొక్క ఇదే అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి గారు, రామచంద్రారెడ్డి గారు, ఆయన్ని కూడా తీసుకున్నట్లయితే అడవుల నుంచి ఆ స్మగ్లింగ్ అరికట్టడానికి అనేకమైనటువంటి నియంత్రణ చర్యలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా 24 ఫారెస్ట్ రేంజ్లను గుర్తించేసి 24 మంది డిఎఫ్ఓలకి 1+4 ఆర్ముడ్ ఫోర్స్ సెక్యూరిటీ సిబ్బందిని కేటాయించి, అంటే 1+4 ఒక్కొక్క డిఎఫ్ఓకి 4 ఆర్ముడ్ ఫోర్స్ ఆ పర్సన్ను కేటాయించేసేసి ఎక్కడా కూడాను అక్రమంగా ఈ యొక్క ఎర్రచందనాన్ని దొరలించుకోకుండా అరికట్టేటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి పాత పురాతనమైనటువంటి వాహనాలు, అడవుల్లో ముందుకెళ్ళనేటువంటి వాహనాలు ఉంటే, తర్వాత ఇదే ఆయన అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే 370 వెహికల్స్ని, అత్యాధునికమైనటువంటి కొత్త వెహికల్స్ని తీసుకొని వచ్చేసేసి ఆయన చేశారు. అంతేనా, తర్వాత పీడీ యాక్ట్ అమల్లోకి తెచ్చి ఎర్రచందనం స్మగ్లర్లని పీడీ యాక్ట్ కింద పెట్టి ఆ యొక్క చర్యలని, స్మగ్లింగ్ అంతా కూడా అరికట్టడానికి అనేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. తర్వాత ఈ యొక్క జగన్ గారి హయాంలో, మా ప్రభుత్వ హయాంలో, ఇప్పుడు మీకు సిఎస్గా ఉన్నారు కదా, చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి నీరబ్ కుమార్ గారు, ఆనాడు ఇదే జగన్ గారి ప్రభుత్వము, ఆయన నేతృత్వంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి అప్పట్లో నీరబ్ కుమార్ ప్రసాద్ గారి నేతృత్వంలో ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ వివిధ రాష్ట్రాలంతా కూడా ఎక్కడైతే అడవులు ఉన్నాయో ఆ అడవులు ఉన్నటువంటి రాష్ట్రాలంతా పరిశీలన చేసేసి నేపాల్లో కూడా వెళ్ళి అనేకమైనటువంటి సూచనలు ఆ కమిటీ ద్వారా సేకరించి, ఆ సూచనల ప్రకారము ఇమ్మీడియట్గా అటవీ శాఖ సంబంధించిన చెక్ పోస్టులు ఏర్పాటు చేయడము, ఎక్కడైతే ఇతర రాష్ట్రాల్లో ఎర్రచందనం ఇక్కడి నుంచి స్మగిల్ చేసి ఇతర రాష్ట్రాల్లో పట్టుకొని వాళ్ళ కస్టడీలో ఉన్నటువంటి ఆ ఎర్రచందనాన్ని వారితో మాట్లాడి ఒక చట్టం తీసుకొని వచ్చేసి 60-40 రేషియోలో, అంటే అక్కడ ఉన్న దాన్ని పట్టుకొని అమ్మేసి 60% సంపదను, నిరుపయోగంగా ఉన్నటువంటి ఆ యొక్క సంపదని తీసుకొని వచ్చేసి రాష్ట్ర ఖజానాలో
జమ చేయడం వంటి వినూత్నమైనటువంటి కొత్త పాలసీని కూడా తీసుకొని వచ్చింది 2019-24లో జగన్ గారి సర్కార్. అటువంటి ఈ సర్కార్ని ఈరోజు మీరు యథేచ్ఛగా స్మగ్లింగ్ చేస్తూ చేప కింద నీరులాగా వెళ్తూ, ఏదో అంటారు కదా, మన ఏనుగులు వెళ్తూ ఉంటే ఏనుగు యథేచ్ఛగా వెళ్తుంటే చూస్తూ ఊరుకొని ఆ ఏనుగు వెళ్ళిన తర్వాత ఎలుకలను పట్టుకోవడం అనేటువంటిది ఒకటో రెండో మీరు పట్టుకొని దాన్ని ఏదో అప్పుడంతా కూడా ఇలా చేశారు, ఇప్పుడు జగన్ గారు చేయలేదంటున్నారు కదా. ఒక్కసారి మనము మీ హయాంలోనే, చంద్రబాబు గారి హయాంలో ఎర్రచందనం అనేటువంటిది ఏ విధంగా స్మగ్లింగ్ జరిగింది, ఏ విధంగా ఈ యొక్క స్మగ్లర్స్ రెచ్చిపోయారు అనేటువంటిది ఒక్కసారి నేను అప్పట్లో వచ్చినటువంటి పత్రికా కథనాలను వాస్తవ పరిస్థితులు నేను మీకు ఒక్కసారి చూపిస్తాను. ఒక్కసారి ఇది 13/7/2014లో చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు ఏర్పరచుకున్నటువంటి ఆ యొక్క ప్రభుత్వ హయాంలో దేశంకి ఎర్ర ఇంధనం అని అప్పట్లోనే ఎవరెవరు టీడీపీకి సంబంధించిన వాళ్ళు స్మగ్లర్లు ఎలా తయారయ్యారు, రాజకీయాలను ఎలా ప్రోత్సహించారు, ఏ విధంగా చందాలు ఇచ్చారు నాయకులు అనేటువంటిది ఒక కథనం. దాని తర్వాత 14/7/2014లో ఒక కథనం ప్రకారము ఎర్ర జాబితాలో పచ్చ నేతలు అంటే ఒక్కొక్కరు వారి హయాంలో ఎలా అంటే కిరాణా కొట్టు నుంచి ఎర్రడాన్గా ఒకప్పుడు పాత్రలు అమ్ముకుండే వ్యక్తికి కోటీశ్వరులాగా, తర్వాత ఆటోల్లో అంతర్జాతీయ ఆటోల నుంచి అంటే ఆటో నడుపుకునేటువంటి వ్యక్తి అంతర్జాతీయ స్మగ్లర్ లాగా, తర్వాత ఒక మెకానిక్, తర్వాత నకిలీ పోలీసు, ఆ పైన ఒక స్మగ్లర్ చేసేసి ఈ విధంగా కోట్లాది రూపాయలు సంపాదించుకునే విధంగా ఎదిగినటువంటి ఆ యొక్క పచ్చ నేతలని మనం ఒకసారి గమనించవచ్చు. దాని తర్వాత ఒక్కసారి ముఖ్యమైన వార్త ప్రజాశక్తిలో 14 ఏప్రిల్ 2016 అయ్యా రామోజీరావు గారి అబ్బాయి ఆ కిరణ్ గారు ఒక్కసారి మీకు లైబ్రరీలో దొరుకుతుంది కదా, ఆ 14 ఏప్రిల్ 2016 తీసుకున్నట్లయితే ప్రజాశక్తి కథనం ప్రకారం కూడా నారావారిపల్లెలో అక్రమ ఎర్రచందనము, సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు గారు ఆయన హయాంలోనే ఆయన ఊర్లోనే ఈ ఎర్రచందనం అనేటువంటిది దండుగలు, ఎర్రచందనం దండుగలు అనేటువంటి దాన్ని ఆ టైంలోనే అక్కడ దొరికాయి నారావారిపల్లెలో. దాని తర్వాత ఒక టీడీపీ నేత అదే 17 ఏప్రిల్ 2016 తీసుకున్నట్లయితే ఆ యొక్క టీడీపీ నేత మల్లెల చంద్ర అనేటువంటి వ్యక్తి పట్టుబడము, అప్పుడు ఎస్పీ పోలీసులు కూడా ధృవీకరించడము. దాని తర్వాత చూసుకున్నట్లయితే జూలై 2017 5వ తారీఖున ఎర్రచందనం దొంగలు హెరిటేజ్ దొంగలు అంటే హెరిటేజ్ పాల వ్యాన్లలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో హెరిటేజ్ వ్యాన్లలో స్మగ్లింగ్ ఎలా జరిగింది, అసలు ఎంత ధైర్యం ఉంటే హెరిటేజ్ వ్యాన్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సంస్థకు సంబంధించినటువంటి వ్యాన్లో ఏ విధంగా దీన్ని స్మగ్లింగ్ చేశారు అనేటువంటి చూస్తే అంటే ఈ కథనాలు చూసుకున్నట్లయితే యథేచ్ఛగా అక్రమంగా వారే దగ్గరుండి ప్రోత్సహించినట్లు కాదా, ఆయన సొంత ఊరిలో ఎర్రచందనము దొంగలు దొరకడం ఏంటి. దాని తర్వాత ఒక్కసారి అప్పటి కథనాలు చూసుకున్నట్లయితే ఎవరెవరున్నారు ఏంటి వాళ్ళందరూ కూడా ఏమైంది 2017 నుంచి తర్వాత 19 వరకు ఉన్నారు కదా, దాన్ని అంతా కూడా కేసులంతా పైకి రాకుండా అనగదొక్కడం చూసినట్లయితే ఎవరు ఎర్రచందనానికి సపోర్టుగా ఉన్నారనేటువంటిది అర్థమవుతుంది. దాని తర్వాత 2017 జూలై 6వ తారీఖు ఒక కథనం తీసుకున్నట్లయితే కర్నూలు జిల్లా చాగల్మన మండలం పరిషత్ అధ్యక్షుడు మస్తాన్ వల్లి, ఆయన అప్పట్లో పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఒక ముఖ్య అనుచరుడు, ఒక నార్మల్ వ్యక్తి, చాగల్మన మండల వ్యక్తి ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తూ సినిమా నిర్మాతగా మారి అంటే కోట్లాది రూపాయలు పెట్టి సినిమా నిర్మాతగా మారడము, ఆ సినిమాలో నటించినటువంటి హీరోయిన్ని అతను పెళ్లి చేసుకోవడము, తర్వాత ఆమె కూడా ఎర్రచందనం స్మగ్లింగ్లో భాగస్వాములు కావడము, పట్టుకోవడము, మైదుకూరు ఇతర ప్రాంతాల్లో కేసులు ఏ విధంగా రిజిస్టర్ అయ్యాయి, అతను ఎవరి తాలూకా సంబంధించినటువంటి వ్యక్తి,
అతని నేపథ్యం ఏంటి? ఇవన్నీ చూసినట్లయితే ఎర్రచందనం అనేటువంటిది యథేచ్ఛగా అప్పట్లో చంద్రబాబు గారి హయాంలో ఎలా జరిగిందో ఈరోజు కూడాను